ఫ్రెండ్స్, నేను ఇవాళ నిన్న ఆర్డర్ పెట్టాను. మ్యానో #1 బెస్ట్ సెల్లింగ్ ఇంటర్నెట్ మైక్రోఫోన్ వరల్డ్ వైడ్ USB డైనమిక్ మైక్రోఫోన్. ఇది చూస్తున్నారు కదా, ఇది పెట్టాను ఎందుకంటే హరివంశ పురాణం స్టార్ట్ చేశా కదా నేను. సో ఇంకాస్త ఎఫెక్టివ్ వాయిస్ ఇవ్వాలి అని అనిపించింది నాకు, అందుకనే ఇది తీసుకున్నాను అనమాట. దీంతో చెక్ చేయాలి వాయిస్ ఎలా వస్తుంది అనేది. ఇక్కడ మనకి QR కోడ్ కూడా ఇచ్చాడు, స్కాన్ టు వెరిఫై అని చెప్పేసి అథెంటిసిటీని మనం చెక్ చేసుకోవచ్చు, ఇది ఒరిజినలా కాదా అని. నేను మళ్ళీ చెక్ చేసి మీకు చూపిస్తాను. సో ఇలా చాలా సేఫ్టీగా పెట్టించాడు. దగ్గరికి రా ప్రశస్తి, చూపించరా. వావ్, చాలా ఎక్సైటింగ్గా ఉంది. సో హ్యాపీ కస్టమర్ ట్యాగ్ కూడా ఇచ్చాడు. పాడ్కాస్టింగ్ మైక్, మెటల్ ఉంది, చాలా స్ట్రాంగ్గా ఉంది, వెయిట్ కూడా ఎక్కువగా ఉంది. ఇక్కడ ఫిక్స్ చేసేసుకోవడానికి కూడా గమ్మించాడు, మనం కావాలంటే ఒక చోట ఫిక్స్ చేసేసుకోవచ్చు. బట్ మనం ఎక్కడికక్కడ తీసుకుని వెళ్ళేటట్టు ఉంటేనే బెటరు. ఫాస్ట్ దీనికి సంబంధించిన యాక్సెసరీస్ కూడా ఇచ్చాడు, చూద్దాం ఏమి ఇచ్చాడో. USB కేబుల్, C పిన్ ఒక పక్క, USB ఒక పక్క ఉంది. నెక్స్ట్ మనకి యూజర్ మాన్యువల్ ఒకటి ఇచ్చాడు. సో దీంట్లో ఎలా యూజ్ చేయాలి ఏంటి అన్నీ ఇచ్చాడు. దీన్ని మనకి హైట్ కరెక్ట్గా లేదు కాబట్టి హైట్ అడ్జస్ట్ చేసుకోవడానికి కూడా ఇది ఇచ్చాడు. సో దీన్ని మనం ఇక్కడ దీన్ని స్క్రూ తీసి ఇది ఫిక్స్ చేసి దీనికి మనం ఇలా ఫిక్స్ చేసుకోవచ్చు. సో కొంచెం హైట్ వస్తుంది, అది దాని పర్పస్. సో ఇదనమాట. సో ఇప్పుడు మనం ఇలా మాట్లాడుకోవచ్చు. జస్ట్ మనం చెక్ చేద్దాం దీన్ని వాయిస్ ఎలా ఉంది అనేది. ఆఫ్ చేసి ఇది మనకి C పిన్ ఇక్కడ ఉంటుంది, ఈ C పిన్ ఇక్కడ కనెక్ట్ చేసాము, USB పోర్ట్ ల్యాప్టాప్కి కనెక్ట్ చేసాము. సో ఎప్పుడైతే ఇది డైరెక్ట్గా గ్రీన్ లైట్ వెలిగింది, ఇక్కడ ఇది డైరెక్ట్ గ్రీన్ లైట్ వెలిగింది అంటే మన USB పోర్ట్ ఇది సక్సెస్ఫుల్గా కనెక్ట్ అయింది ఈ మైక్రోఫోన్ ల్యాప్టాప్కి అని అర్థం. అయితే మన ల్యాప్టాప్లోనే సౌండ్ రికార్డర్ లేదా వాయిస్ రికార్డర్ అనే యాప్స్ ఉంటాయి. వాటిని మనం ఓపెన్ చేసుకుంటే ఇక్కడ రికార్డ్ అయిందా లేదా, ఎలా రికార్డ్ అవుతోంది అనేది మొత్తం కూడా విజువల్ వచ్చేస్తుంది. ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒకటి రికార్డ్ చేస్తున్నా చూడండి. సో నేను రికార్డ్ చేసింది రికార్డ్ అవుతున్నట్టు మీకు ప్రాపర్గా కనిపిస్తోంది కదా. సో ఇప్పుడు నేను దీంట్లో మాట్లాడిన మాటలన్నీ కూడా ప్రాపర్గా రికార్డ్ అయిపోతున్నాయి. సో ఈ వాయిస్ని కూడా మనం మళ్ళీ వినొచ్చు. చూడండి, సో నేను రికార్డ్ చేసింది రికార్డ్ అవుతున్నట్టు మీకు ప్రాపర్గా కనిపిస్తోంది కదా. సో ఇప్పుడు నేను దీంట్లో మాట్లాడిన మాటలన్నీ కూడా ప్రాపర్గా రికార్డ్ అయిపోతున్నాయి. సో ఈ వాయిస్ని కూడా మనం మళ్ళీ వినొచ్చు. సో ఇలా రికార్డ్ అవుతుంది, మీకు ఎప్పుడంటే అప్పుడు దాన్ని సేవ్ చేసుకోవచ్చు. ఇక్కడ 3 రికార్డింగ్స్ ఉన్నాయి కదా, మీరు ఇలా సేవ్ చేసుకొని ఎప్పుడంటే అప్పుడు వినొచ్చు, లేదా బ్యాక్గ్రౌండ్లో యాడ్ చేసుకోవచ్చు. ఎనీథింగ్ మీరు అలా యూజ్ చేయొచ్చు. చాలా బాగుంది, వాయిస్ కూడా విన్నారు కదా మీరు ఎంత క్లారిటీగా వచ్చిందో. సో నాకైతే బాగా నచ్చింది. మరి చూడాలి నెక్స్ట్ నేను చేసే వీడియోస్లో అది మీకు తెలుస్తుంది, నాకు తెలుస్తుంది. ఓకే, సీ యూ గైస్, బై బాయ్.